ద్వాదశ రాశుల వాళ్లకు మామూలుగా మనము ప్రతి నెల ప్రతి మాసము చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే అన్ని రాశుల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిందేటువంటిది ఒకటి ఉంటుంది. ఏదైనా పరిహారాలు అనేటువంటిది ఖచ్చితముగా మనము చేసుకునేటువంటి విధానములో ఉంటుంది గాక. ఏ ఒక దగ్గర చెప్పుకుంటున్నాము అంటే అక్కడ జరగలేదు అంటే ఆ పండితుడి లోపం ఉంటుంది కానీ ఇంకొకటి ఉండదు కదా. అందువలన అది జాగ్రత్తగా లోతు విషయాలు చూసి ఒక్కసారి దానికి ప్రామాణికం ఏమిటి, ఏమి చేస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో చేసుకోవాల్సినటువంటి అవసరం. కానీ ప్రతి మాసము వింటున్నాము కదా ఏముంటుంది అని అనుకోవచ్చునుగాక. అయితే కొన్ని గ్రహాలు మామూలుగా రోజుల్లోనే తిరుగుతాయన్నమాట. తిరిగేటప్పుడు వచ్చేటప్పుడు చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకు, వెంటనే మార్పు చెందుతూ ఉంటాడు. ఆ మార్పు చెందేదాన్ని బట్టే మన మనస్సు కూడా మారుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అందువలన ఒకసారి ఉన్న నిర్ణయం ఇంకొకసారి ఉండకుండా ఇలా జరుగుతూ ఉంటాయి. ఈసారి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కుజస్తంభన అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే మిథునములోనే చాలా కాలము పాటు ఉంటున్నాడు. నిజానికి అంత సమయం ఎప్పుడూ ఉండడు. ఈసారి అలా కుజస్తంభన అంటే స్తంభించిపోతూ ఉంటున్నాడు మిథున రాశిలో. ఆ మిథున రాశిలో కుజుడు ఉండేటువంటి దాని వల్ల కూడా ఇప్పుడు మనము చెప్పేటువంటి ద్వాదశ రాశుల వాళ్లకు ఏ లగ్నములో పుట్టారో ఏమిటో చూసుకొని నిజానికి వాక్కు విత్తం కుటుంబం నేత్ర సంకటం అని ఇచ్చేటువంటిది కుజుడే ఇవ్వాలి ధనం. అందుకనే రుణాలు తీరాలంటే కుజుడు ప్రాధాన్యత, సంతానము కావాలంటే కుజుడు ప్రాధాన్యత, వివాహం కావాలంటే కుజుడు యొక్క ఇది ఇలాంటివన్నీ ఉంటాయి. అందువలన కుజస్తంభన ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో అందుకనే ఎవరికి తగినటువంటి వాళ్ళ జాతకాలను వాళ్ళు ఒక్కసారి పరిశీలన మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి తగు చర్యలు తీసుకొని ఈ మంచి ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫలితాలను పొందండి. బాగులేని మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఫలితాలను సవరించుకొని మనం అనుకూలవంతముగా చేసుకోవడములోనే మన గొప్పతనం ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. డిసెంబర్ నెలలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురువుగారు. ధనుస్సు రాశి వారికి డిసెంబర్ మాసంలో కొంచెం అంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు లేవు, మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చేపట్టినటువంటి పనులన్నీ కూడా నత్తనడకన నెమ్మదిగా సాగటము, అసలు అవుతాయా లేదా అనేటువంటి అభిప్రాయంతో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా కొంత గందరగోళమైనటువంటి వాతావరణము ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట కొంచెం మేలు జరిగే అవకాశము కూడా ఉంటుంది గాక. దీర్ఘకాలిక ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు అనేటువంటిది ఒకటి సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు పరీక్షా సమయం వలె ఉంటుంది గాక. మనం ఏదనుకున్నా ఒక్కొక్కసారి పరీక్షకు అది ఇంకో రకంగా ఎదురు తిరిగి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చికాకు కల్పించడం అనేటువంటిది కూడా ఉంటుంది వీళ్లకు. సమయానికి నిద్ర ఆహారాలు అనేటువంటివి ఎంతమాత్రము ఉండవు. దూర ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. నిరుద్యోగులకు వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రయత్నం చేస్తే సఫలీకృతులయ్యేటువంటి దానికి కొంత అనుకూలమైనటువంటిది ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగినటువంటి కష్టము పెరుగుతుంది. కష్టానికి తగినటువంటి ఇది రావాలి అని చూస్తారు వీళ్ళు. సమర్థవంతముగా బాధ్యతలను నిర్వహించాలి అనేటువంటి ఇదిలో ఉంటారు. ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు. దైవ సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనాల్సినటువంటి అవసరము వస్తూ ఉన్నది. యజ్ఞయాగాది క్రతువుల వలన కొంత మేలు జరుగుతుంది గాక వీళ్ళు వాటిని చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉండబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. మరి వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అంటారు? అమ్మ, వీరు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ జాతకములో ఉండేటువంటి విధి విధానాలను బట్టి ముందు ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోవటం అనేటువంటిది అవసరం.
వీళ్ళ ఇంటి దేవుడు ఎవరో వాళ్ళను. తర్వాత జాతకాన్ని చూపించుకొని జాతకంలో ఉండేటువంటి లోపాలను గనక సర్దిద్దుకుంటే గురువు ఇచ్చేటువంటి ఫలితాలు, శుక్రుడు ఇచ్చే ఫలితాలు యోగవంతముగా ఉంటాయి గాక. ధనస్సు రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు.